ఎదురుగా వచ్చి కూర్చున్నా 10 నిమిషాలు అవుతుంది. ఓ ముద్దు ముచ్చట అసలు ముట్టుకోవడం పట్టుకోవడం ఇలాంటివి ఏం లేవా? షర్ట్ తీసి ఫ్రీగా ఉంటుంది, షర్ట్ తీసి ఫ్రీగా ఉంటుంది. ఇంకా నేను కానీ మ్యారేజ్ కానీ చేసుకుని ఉంటే ఈ పాటికి నేను బయట కాపలా కాయాల్సి వచ్చేది ఎవడైనా వచ్చినప్పుడు. బెస్ట్ కదా అది. ఇంకా నువ్వు 10 ఎలా మంది తయారయ్యావు? 10 మంది మొగోళ్ళు గారు అర్థమవుతుందా? అంటే ఒక 3 years బ్యాక్ మా మమ్మీ చనిపోయిందన్న. అయితే యాక్చువల్లీ మా డాడీ కూడా 2 years నుంచి ఖాళీగానే ఉంటుండు, అంటే సింగిల్ గానే ఉండు. ఓకే. 2-3 months బ్యాక్ వేరే ఆంటీ తోటి ఎఫ్ఐఆర్ పెట్టుకున్నాడు. అయితే ఆ ఆంటీని మ్యారేజ్ చేసుకుందామని అనుకుంటుండు. నువ్వు మీ ఫాదర్ అనుకుంటున్నా మ్యారేజ్ చేసుకుందామని? మా డాడీ అనుకుంటుండు ఎట్లా మ్యారేజ్ చేసుకుందాం అని అనుకుంటుండు. అయితే అది మ్యారేజ్ కాకముందే ఇంట్లో తెచ్చిపెట్టుకున్నాడు. అయితే ఇట్లా బయట వాళ్ళు రిలేటివ్స్ అంటారు కదా, ఇట్లా క్యారెక్టర్ బ్యాడ్, ఆమె బాగుండదు, అంటే ఇంట్లోకి వస్తుంది కదా, ఎట్లా చూసుకుంటారు ఏందో, నిన్ను వేరే మీ మమ్మీ లేదు కదా నిన్ను టార్చర్ చేస్తారేమో అది అని అంటారు. మీ ఛానల్స్ రెగ్యులర్ గా చూస్తుంటా. ఓకే. మీరు లాయల్టీ టెస్ట్ చేస్తుంటారు కదా, అయితే తన మీద కూడా ఒక టెస్ట్ చేసి తన క్యారెక్టర్ ఏంటో బయట పెట్టాలని అడుగుతున్నా. ప్లీజ్ బ్రో, ఇది ఒక్క హెల్ప్ చేయాలి. ఓకే బ్రో, సరే మరి తన కాంటాక్ట్ అవ్వాలంటే ఎట్లా? నెంబర్ ఇస్తా బ్రో. సరే బ్రో, మీరైతే పంపండి, నేను మా టీమ్ తో మాట్లాడి నేనైతే ట్రై చేస్తాను. అలాగే మీ ఫాదర్ నెంబర్ కూడా పంపండి. ఓకే బ్రో. అండ్ నాకు ఏమైనా డీటెయిల్స్ కావాలంటే నేను మీకు ఫోన్ చేసి కనుక్కుంటా. ఓకే బ్రో. అండ్ తను ఇచ్చిన నెంబర్ ద్వారా అయితే నేను తనకైతే మెసేజ్ చేసిన, ఆ ఆంటీకి అయితే నేను మెసేజ్ చేసిన. ఫస్ట్ నేను ఎలా మెసేజ్ చేశాను అనేది మీకు చూపిస్తా చూడండి గైస్. నార్మల్ అయితే నేను ఫస్ట్ హాయ్ అని పెట్టిన, హాయ్ అని పెట్టగానే తను ఎవరైనా అడిగింది నన్ను. అయితే నేను ఆ ఫేక్ పేజ్ చెప్పేసిన, అండ్ ఫేక్ పేజ్ చెప్పేసి తనను ఫ్లడ్ చేయడం అయితే స్టార్ట్ చేసిన నేను. ఎందుకంటే తను ఎలాంటి తెలుసుకోవాలి కాబట్టి నేనైతే ఫస్ట్ ఫ్లడ్ చేసిన, నేనే ఫస్ట్ ఫ్లడ్ చేసిన. నాకు అప్పటికి అర్థమైంది, ఇక తను చాట్ చేసే విధానం చూసేది నాకు అర్థమైంది, తనైతే ఎందుకో రాంగ్ వేలో వెళ్తుందో నాకు అర్థమైంది. సో ఇంతవరకు అయితే అప్పటికైతే ఇంతవరకు చాట్ చేయడం జరిగింది గాయస్. అండ్ దాని తర్వాత కాల్ కూడా మాట్లాడడం జరిగింది. ఆ కాల్ రికార్డింగ్ మీకు పెడతా, ఒకసారి వినండి గాయస్ మీరు. హలో హలో, వినబడుతుందా? వినపడుతుంది. ఏమైంది కాల్ చేయట్లేదు? కొంచెం వర్క్లో ఉండే అందుకే చేయలేదు. మెసేజ్కి రిప్లై ఇస్తున్నావు కదా. నాకన్నా ఎక్కువ వర్క్. అలా అని కాదు, కానీ వర్క్ ఉంది, వర్క్ చేయాలి కదా. అదేంటి హాయ్ అన్నో హలో అన్నో మెసేజ్ పెట్టి వరుసలు కలిపి అసలు ఏం పట్టించుకోవట్లేంటి? తిన్నరా తాయిరా ఇలాంటివి ఏం అడగరా? అడుగుతావు కదా, మెసేజ్లో చెప్తున్నావు కదా అన్నీ. ఓహో, మెసేజ్లు ఇంకా ఏం చేయనికి లేదా మీకు? అంటే అంటే ఏమంటారు, డైరెక్ట్ మాట్లాడదాము అట్లా ఏం లేదా? ఫోన్లో మాట్లాడుతున్నావు కదా, ఇంకేంటి? ఇక నీకు ఫోన్లే కానీ డైరెక్ట్ ఏం చేయదా కదా? ఎందుకు అవ్వదు? అయితే దానిలో ఉంది, డైరెక్ట్ చేయడం కూడా నాకెందుకు ఇబ్బంది? మరేమో మెసేజ్ కాల్ చేయట్లేదు, నువ్వు కాల్ చేస్తావు వెయిట్ చేయడము. వర్క్ ఉండే అని చేయలేదు, లేకపోతే ఎందుకు చేయ? అదే అంటున్నా, వర్క్ నాకన్నా ఎక్కువ అంటున్నా. వర్క్ ఉండాలి కదా మరి. సరే ఎప్పుడు వెళ్తాం మరి? కలిసి ఏంది చేసేది? కలిసి ఏం చేద్దాం ఇప్పుడు? ఏం చేయవా? ఏం చేయవా అంటే ఏం చేయాలి? నువ్వు వస్తే కదా చెప్తా నేను. ఏం చెప్తావు తెలుసుకోవాలి కదా ముందే. వస్తే చెప్తా. ఫోన్లో ఏం చేస్తావు? మాట్లాడుకోవడం తప్ప ఏముంటుంది ఫోన్లో? డైరెక్ట్ అయితే ఏదైనా చేయొచ్చు, డైరెక్ట్ కూడా మాట్లాడేదే కదా. ఇంకేమన్నా చేయొచ్చు కదా అందుకని. ఇంకేమన్నా అంటే ఏం చేస్తావు? ఇంకేమన్నా అంటే నీకేం తెలియదా? అంత చిన్న పిల్లలా మాట్లాడుతున్నావేంటి? నాకేం తెలుసు, ఎవరైనా నేర్పిస్తే నేర్చుకుంటా, నాకెవరు నేర్పియలే కూడా. అందుకే నేర్పిస్తారా అంటున్నా. ఏం నేర్పిస్తావు చెప్పు, నేర్చుకుంటా. నువ్వు రా, వస్తే నీకు అన్నీ నేర్పిస్తా. సరేనా? ఏం చేయాలి, ఎలా చేయాలి, ఎలా ఉండాలి తెలియదు అంటున్నావు, అన్నీ నేను నేర్పిస్తా. అన్నీ అంటే అన్నీ ఇంకా నీకు వచ్చినాక చూపెడతారా? నేను రావాలంటే ఇబ్బంది అవుతుంది, నువ్వు వస్తా అంటే బెటర్ ఉంటుంది. లేదు నేను ఏమంటారు, మా లొకేషన్ పెడతా. మా హస్బెండ్ లేరు ఇంట్లో, రండి. హస్బెండ్ లేరా? లేరు, బయటికి వెళ్ళారు, ఈవినింగ్ వస్తారు. అక్కడంటే కష్టం అవుతుందేమో. ఇప్పుడు నా రూమ్ లో అయితే ఎవరు ఉండరు కూడా, నేను అది కాదు, మా హస్బెండ్ ఊర్లో లేరు, నైట్ వస్తారు, అందుకే నేను రమ్మన్నా. సరే ఓకే, నువ్వు అంత ఇబ్బంది పడుతున్నావుగా, నేనే నీ దగ్గరికి వస్తాను. అక్కడ కంఫర్ట్ గానే ఉంటుందా? కంఫర్ట్, ఎవరు ఉండరు, డిస్టర్బెన్స్ కూడా ఉండదు, అంత ఫ్రీగా ప్రశాంతంగా ఉంటుంది. సరే, ఏ డిస్టర్బెన్స్ లేకుంటుంటే ఏం కాదు, నేను వస్తా, మాట్లాడదాము. మరి లొకేషన్ ఎక్కడ మీరు? నేను లొకేషన్ నీకు పంపిస్తా. సరే, నేను అక్కడ వచ్చినాక కాల్ చేస్తా, వెళ్ళండి. లొకేషన్ పెడతా చూసుకోకూడదు. సరే, రెడీగా ఉండు. మరి రెడీగా ఉండాలా? దేనికి రెడీగా ఉండాలి?
నేను వస్తున్నా కదా, రెడీగా ఉండు, వచ్చినాక చెప్తా, ఏం తెలియదు అని చెప్తున్నావు కదా అంటున్నా. సరే సరే లొకేషన్ పంపిస్తా. కానీ మనం ప్రూవ్ చేయాల్సింది ఈశ్వర్ వాళ్ళ ఫాదర్కి అయితే ప్రూవ్ చేయాలి అండ్ ఈశ్వర్కి ప్రూవ్ చేయాలి తను ఎలాంటిది అనేది. సో మనం ఈ కాల్ రికార్డింగ్ ద్వారా పెట్టడం వల్ల అయితే తను లైవ్గా దొరకదు వాళ్ళకి. ఫస్ట్ అయితే మనం ఈ ఈశ్వర్ వాళ్ళ ఫాదర్కి మనం తను ఎలాంటిది అనేది లైవ్గా చూపెట్టాలి కాబట్టి ఫస్ట్ అయితే నేను ఈశ్వర్ వాళ్ళ ఫాదర్కి అయితే ఇట్లా పిలుస్తా, ఏదో ఒకటి చెప్పి పిలిచి తనతో అయితే కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తా ఈ లాయల్టీ టెస్ట్ గురించి. ఎవరైతే ఆంటీ ఉన్నారో తను ఇక్కడికి రాకముందే వాళ్ళ ఫాదర్ని అయితే పిలిచి నేను మాట్లాడతా, అక్కడ ఏం జరిగింది అనేది మీకు తర్వాత చూపిస్తాను గైస్. సో గైస్, ఈశ్వర్ వాళ్ళ ఫాదర్ని ఆఫీస్కి పిలవడానికి ఈశ్వర్ వాళ్ళ ఫాదర్తో ఒక చిన్న అబద్ధం అయితే చెప్దాం గైస్. ఆ అబద్ధం ఏంటంటే ఈశ్వర్ ఇక్కడ గొడవ చేస్తున్నాడు అండ్ న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నాడు, సో మీరు ఇక్కడికి వచ్చి మీ అబ్బాయిని తీసుకెళ్ళండి అని చెప్పి ఈశ్వర్ వాళ్ళ ఫాదర్ని అయితే ఆఫీస్కి పిలుద్దాం గైస్. హలో హలో అన్న, ఈశ్వర్ వాళ్ళ ఫాదరా మాట్లాడేది? అవునన్నా, ఎవరు మీరు? ఏం లేదు, మీ అబ్బాయి ఒక చిన్న ఇష్యూ క్రియేట్ చేసిండు, ఒకసారి వచ్చి మాట్లాడండి అన్న. ఇక్కడ ఏమైందన్నా, ఏమైంది? ఏం లేదన్నా, మీ అబ్బాయిది చిన్న ఇష్యూ ఉంది, ఇప్పుడు నేను ఫోన్లో చెప్పలేను అవంతా, ఒకసారి ఇక్కడికి వచ్చి మాట్లాడండి, నేను అడ్రస్ పెడతాను మీకు. అలాగే కదన్నా, చెప్పన్నా, మళ్ళీ మాకు టెన్షన్ కదా, ఏంటి అసలు ఏమైంది ఏంటని, పిల్లోడు కదా. ఏం కాదు, మీరు అంత టెన్షన్ తీసుకోకండి, కానీ ఒక చిన్న ఇష్యూ ఉంది, ఒకసారి రండి వచ్చి మాట్లాడండి ఇక్కడ. ఎక్కడ రమ్మంటాను? నేను లొకేషన్ పెడతా, ఆడికి రండి, వచ్చి మాట్లాడండి. వచ్చేస్తున్నా, ఇప్పుడే వచ్చేస్తున్నా. దాన్ని కోపడకండి, ఏం లేదు, జస్ట్ మీ అబ్బాయి ఏంటంటే చిన్న డౌట్ తోటి ఉంటుండు, అంటే బయట చెప్పే మాటలకి డౌట్ తోటి మా ఆంటీ ఎలాంటిదో తెలుసుకోవాలని చెప్పి ఒక టెస్ట్ చేయమని చెప్పిన లాయల్టీ టెస్ట్. ఇప్పుడు చిన్నపిల్లోడు చెప్పడం, మళ్ళీ దానికి మీరు చెప్పడం, అసలు అది ఏముందా? పిల్లోడు ఏదో తెలియక ఎవరో చెప్పిన మాటలు ఇన్ని చెప్పుంటాడు, దాన్ని మీరు చెప్పి ఇప్పుడు ఏంటో ఎలా తీసుకుంటున్నారు నాకు అర్థం కాల. దానిలో మీరు ఏదైనా ఉంటే నా అడగనే, నా పర్సనల్ విషయాలు మీకు సంబంధం లేదు కదా. మీరు ఏదైనా ఉంటే నా అడగనే, నా పర్సనల్ విషయాలు మీకు సంబంధం లేదు కదా. అంటే ఆ క్యారెక్టర్ నాకు తెలుసు కదా, తెలుసు, ఇంటికి తీసుకుని నీకు తెలుసు, కానీ ఎంతమందికి రుజువు చూపాల్సినంత అవసరం లేదు కదా. నేను నమ్మినప్పుడు మీ అందరితో నాకు సంబంధం. ఓకే, నన్ను లవ్ చేసుకున్నాడు, నేను నమ్ముతున్నా. సో గైస్, ఈశ్వర్ వాళ్ళ ఫాదర్ అయితే ఈ లాయల్టీ టెస్ట్ చేయడానికి ఒప్పుకోవడం లేదు. నేనైతే చాలాసేపు రిక్వెస్ట్ చేసి కన్విన్స్ చేసి అయితే ఒప్పించడం జరిగింది. ఆ తర్వాత చూడండి, ఓకేనా. ఇప్పుడు మీ అబ్బాయి పడ్డ డౌట్లో తను ఒకవేళ పాజిటివ్గా ఉంటే ఓకే పర్లేదు, నువ్వు ఆమెకు చెప్పాల్సిన అవసరం లేదు ఇట్లా టెస్ట్ చేసినావు అది అని. ఒకవేళ నెగిటివ్ వచ్చింది అనుకో, ఇప్పుడు ఏమంటాం, తర్వాత డిసిషన్ నీదన్నా. జస్ట్ నీ ఫ్యూచర్ పార్ట్నర్ ఎలాంటిదో తెలియడం వల్ల నీకేం ఏం కాదు కదా, జస్ట్ మీ అబ్బాయి ఒక డౌట్ క్లారిఫై అవుతుంది అంతే. నువ్వు అంత టెన్షన్ తీసుకోకన్నా, ఎందుకంటే ఇప్పుడు అమ్మాయిని డౌట్ పట్టడం కరెక్ట్ కాదని. ఓకే, అబ్బాయి చెప్పాడు అన్నా కాబట్టి ఏదైనా ఆడైనా అమ్మగా ఓకే చేసుకోవాలి కాబట్టి ఓకే. మీరు ఇప్పుడు ఏం చేద్దాం, అలా డౌట్ క్లారిటీ చేసుకుంటారు. ఇప్పుడు డౌట్ లైఫ్ ఏం లేదు, జస్ట్ నేను ఆల్రెడీ ఆమెకు కాల్ చేసిన తను వస్తున్నా అని చెప్పింది. వీడికి కాల్ చేశారా? కాల్ చేసినా తను వస్తున్నా అని చెప్పేసింది. ఇవన్నీ జరిగినాయి, మీకు చెప్పలేదు అంతే, అందుకే టెన్షన్ తీసుకోక సీరియస్ అవ్వద్దని చెప్పేది. మీకు నెంబర్ అయ్యారు మీ అబ్బాయి ఇచ్చిందన్నా. ఓకే ఓకే, ఆమెకు ఆల్రెడీ కాల్ చేసినా వస్తున్నా అని చెప్పింది. సో ఇప్పుడు మీరు ఇక్కడ ఉండండి ఈ రూమ్లో, అండ్ మీకు సిస్టమ్ కనిపిస్తుంది కదా, ఆ సిస్టమ్కి మేము అక్కడ ఉన్న క్యామ్కి కనెక్టెడ్ చేసినాం. ఓకేనా? ఓకేనా, మీరు సీరియస్ అవ్వకండి. సీరియస్ లేదు, మీరే నమ్ముతారుగా. ఓకే. సో గైస్, తనైతే కాల్ చేసింది, ఒక 20-30 minutes వస్తామని చెప్పింది. మనైతే వెయిట్ చేద్దాం. తను రాకముందు అయితే కెమెరా సెట్ చేసుకుంటున్నాం, మళ్ళీ తను వచ్చినప్పుడు అయితే ఇబ్బంది అవుతుంది కదా, తర్వాత సెట్ చేయాలంటే ఇబ్బంది అవుతుంది, ఇప్పుడు చేసుకుంటున్నా. అండ్ వాళ్ళ హస్బెండ్ అయితే కింద వెయిట్ చేస్తుండు రూమ్లో, చూస్తుండే ఇక్కడ లైవ్ ఏం జరుగుతుంది అనేది. సిస్టమ్కి క్యాంక్ అయితే కనెక్ట్ అయిపోయినాం కాబట్టి చూస్తుంది లైవ్గా. తనైతే నమ్ముతలేడు మనం చెప్పింది, కానీ ఇప్పుడు చూసిన తర్వాత తెలుస్తుంది తనకు కూడా. అండ్ తనైతే వస్తున్నా అని చెప్పింది. వెయిట్ చేద్దాం ఒక 20 minutes, ఏం జరుగుతుందో చూద్దాం. ఫోన్ వస్తుంది. హలో చెప్పండి. ఇది మీరు పెట్టిన లొకేషన్కి వచ్చినా, కిందికి వస్తారా? వచ్చి రానే వస్తున్నా, ఒక 2 minutes వచ్చేయండి. ఓకే, వస్తున్నా. తనైతే వచ్చిందంట గైస్, వెళ్దాం ఇప్పుడైతే. తనైతే కింద ఉందంట, వెయిట్ చేస్తుందంట. ఇప్పుడు నేనైతే పికప్ చేసుకుని వస్తా, వెయిట్ చేయండి ఒక 2 minutes. లోపల కూర్చుంది. ఇదే మా రూమ్ అండ్ మా ప్యాలెస్ కూడా. అక్కడే ఉంటావా?
ఒక్కని నేను కాదు, ఫ్రెండ్స్ ఉంటారు, కానీ మీరు వస్తున్నారని చెప్పారు, డిస్టర్బ్ కావద్దని చెప్తే వాళ్ళకి ఏదో 500 ఇచ్చి సినిమా పోర్రా అని చెప్పేసిన. ఎంతమంది ఉంటారు? నేను ఇంకో 3 ఉంటారు. అలా మెయింటైన్ చేస్తున్నాం, ఏదో అంత నీట్గా కాకుండా ఏదో చేయాలి కదా, తప్పదు కదా, మాలాంటి వాళ్ళు వస్తారు కదా, చేయాలి కదా, తప్పదు కదా, మాలాంటి వాళ్ళు వస్తారు కదా. వస్తుంటారు కదా, అందుకని ఆయన ఇంత బాగాలేకుండా ఏదో మీరు వస్తున్నారని చెప్పగానే హడావిడిగా నీట్గా చేసి అంత ఇష్టమా నేనంటే, అంత ఇష్టమా నేనంటే. ఫోన్ చేస్తే ఫోన్ తొందరగా ఎత్తావు, మెసేజ్ ఒకటే రిప్లై ఇస్తావు. మెసేజ్ అంటే ఎవరు చూడరు కాబట్టి ఇప్పుడు ఫోన్ ఎత్తితే అందరు ముంగల మాట్లాడాలి కదా. అవునా? అంటే ఎవరు చూడినప్పుడు ఓకేనా నీకు అన్నీ? అంటే ఎవరు చూడినప్పుడు ఓకేనా నీకు అన్నీ? అంటే అందరి ముందు చూసినప్పుడు కూడా ఏం చేయం కదా. ఏమోలే, వదిన అన్నావు, అది అన్నావు, ఇది చేస్తా అది చేస్తా అంటావు, ఏది రాదంటున్నావు. ఎట్లా ఇట్లా అయితే? నేను అంటే నా ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయలేదు నేను. ఎక్స్పీరియన్సా? నేను చెప్తా అని చెప్తున్నా కదా. ఎక్స్పీరియన్సా? నేను చెప్తా అని చెప్తున్నా కదా. రేపు పెళ్ళైనాక ఇప్పుడు ఇబ్బంది నువ్వు అంటున్నావు నేర్పిస్తున్నావు అని. మరి రేపు పెళ్ళైనాక ఎట్లా చేస్తావు? మరి రేపు పెళ్ళైనాక ఎట్లా చేస్తావు? ఇప్పుడు నువ్వు నేర్పిస్తా అంటున్నావు కదా. అంటే ఇప్పటికీ నీకు ఏం తెలియదా? అందుకే చెప్తుంది, నాకేం తెలియదనే చెప్తున్నా. ఏం తెలియకుండానే అలా మెసేజ్ చేసినావా? నేనేం చేసిన మెసేజ్ నార్మల్గానే చెప్పినావా. మా దగ్గరికి రమ్మంటే ఏమైనా నీకు ఇక్కడికి రమ్మన్నావు? అక్కడ ఎప్పుడు ఎవరు వస్తారో తెలియదుగా, మీకు తెలిసిన వాళ్ళు వస్తే. ఇక్కడంటే మాకు తెలిసిన వాళ్ళు ఎవరు లేరు, అండ్ ఫ్రెండ్స్ ఉన్నారు, ఫ్రెండ్స్కి చెప్తే వాళ్ళు అర్థం చేసుకుంటారు. చెప్పినా కదా మా హస్బెండ్ లేరని. చెప్పిన వాళ్ళు లేరని, కానీ మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా వస్తే ఎవరు రాదు. సర్లే, నువ్వు రమ్మన్నావు వచ్చేసిన. ఏంటి మరి ఇంకా వచ్చినావు అంటే ఇంకేంటి అంటే ఏం చెప్పాలి నేను. అదేంది అంత సిగ్గుపడిపోతాను? ఏం తెలియదా నీకు? నాకేం తెలియదనే. ఎందుకు తెలియదు? ఎందుకు తెలియదు అంటే నేనేం నేర్చుకోలేదు. వదిన అన్నావు, అది అన్నావు, ఇది అన్నావు, అది చేస్తా ఇది చేస్తా అంటే ఏం లేవు ఫోన్లో నేనగా. వదిన అన్నావు, అది అన్నావు, ఇది అన్నావు, అది చేస్తా ఇది చేస్తా అంటే ఏం లేవు ఫోన్లో నేనగా. అంటే దూరం ఉన్నప్పుడు ఏమన్నా మాట్లాడతాం, దగ్గర వచ్చినప్పుడు దూరం. ఇదైతే దూరం ఉన్నప్పుడు ఎవరైనా మాట్లాడతారు, దగ్గర వచ్చినాక కదా చేయాల్సింది. చేయాలి, ఏం చేయాలి నాకేం తెలియదు కదా. నాకేం తెలియదు, ఇది ఒకటే నేర్చుకున్నావు. తెలియదు కాబట్టి తెలియదు అని చెప్తా, ఇంకేం చెప్పాలి. ఇంత దూరం వచ్చినా నీకోసం కూర్చోబెట్టినావు, ఏందో పనికిరాని సోది పెడుతున్నావు, ఇంకా వేరే ఏం లేదు. ఇంకా ఇంత దూరం వచ్చినా నీకోసం కూర్చోబెట్టినావు, ఏందో పనికిరాని సోది పెడుతున్నావు, ఇంకా వేరే ఏం లేదు. ఇంకా తెలియదు కాబట్టి తెలియదు అని ఈ రోజులలో నీ అంత శుద్ధపప్పు ఎవరైనా ఉంటారా? నేనున్నా కదా. ఏమున్నవరా నాయన, అసలు ఎదురుగా వచ్చి కూర్చున్నా 10 నిమిషాలు అవుతుంది. ఓ ముద్దు ముచ్చట, అసలు ముట్టుకోవడం పట్టుకోవడం ఇలాంటివి ఏం లేవా? ఎదురుగా వచ్చి కూర్చున్నా 10 నిమిషాలు అవుతుంది. ఓ ముద్దు ముచ్చట, అసలు ముట్టుకోవడం పట్టుకోవడం ఇలాంటివి ఏం లేవా? అంటే అవి ఎలా స్టార్ట్ చేయాలి, ఏం చేయాలని నాకు అసలు నేను ఎందుకు వచ్చినా నీకు అర్థమవుతుందా? అవును, ఎందుకు వచ్చినాను? ఇంత వెర్రి పుష్పానివా నువ్వు? అట్లంటే అయింది మరి. అవును కదా, ఒక ఆడపిల్ల పక్కన కూర్చుంది, ఏమన్నా చేద్దాము, ఆమెకి ఏం కావాలో కనుక్కుందాం, ఇట్లాంటివి రాదా నీకు? ఏం కావాలంటే ఏం కావాలి? ఏమన్నా ఫుడ్ ఆర్డర్ చేయాలా? చంప మిచ్చిల్లు కొడతా. ఫుడ్ ఆర్డర్ మీ ఫ్రెండ్స్ ఎందుకు బయటికి పంపడం మరి? నువ్వు చెప్పినావు కదా ఎవరు ఉండకూడదు అంటే, సరే ఇబ్బంది పడుతుందేమో అని చెప్పేసి. యాక్చువల్గా పరిచయం చేయరా అని చెప్తే పరిచయం చేద్దాం అనుకున్నా, కానీ ఇబ్బంది పడతా అని చెప్పేసి పోమని చెప్పిన. ఓహో, వాళ్ళని పంపి ఇట్లా పనికిరాని సోది, నీకు నాకు కిలోమీటర్ దూరంలో సోది పెట్టుకుంటూ కూర్చుందామని రమ్మన్నావా? అంటే దూరం అంటే ఇక ఏం చెప్పాలి, ఎట్లా మాట్లాడాలి? ఇప్పుడు నేను అడుగులతో మాట్లాడలే. మాట్లాడింది ఫోన్లో అంతే కదా ఇస్తాను.
ఫోన్లో మీరు చేసిన నార్మల్గా మాట్లాడు. మాట్లాడదాం అంటే రాన్నావు, మరి మా రూమ్కి రాన్నావు, మీ రూమ్కి వద్దన్నావు, ఎవరన్నా చూస్తారన్నావు, మరి ఇవన్నీ అవును, ఏదో ఇందాక ఫోన్ మాట్లాడినప్పుడు ఏదో నేర్పిస్తా అది అన్నావు. నేను వచ్చిందే అందుకు కదా, ఏంది అది? అదే నేర్పిస్తా అని చెప్తున్నా. దగ్గరికి రా. ఆడపిల్లలకు సిగ్గుపడిపోయింది. ఫస్ట్ టైం ఒక అమ్మాయి టచ్ చేయడం అందుకని. అవునా, సరే ఇక నుంచి అలవాటు అవుతుంది. జరుగు కొంచెం. నేనే జరగాల? అరే ఇంకా ఏం అర్థం కావట్లేదు. అన్నీ అర్థమవుతుంది. భయం అవుతుంది. భయం ఏం కావాలి, ఎవరు లేరుగా, నువ్వు నేనేగా. కానీ ఎందుకు హ్యాండ్ ఎందుకు షూర్ అవుతుందో అర్థం కావట్లేదు. ఈ రోజులలో నీళ్ళంటాడు ఎవరు లేరురా నాయన. ఎందుకు ఇంత సిగ్గుపడుతున్నావు ఇప్పుడు అసలు? సిగ్గు కాదు, భయం అవుతుంది నాకు. దగ్గరికి రా. షర్ట్ తీసి ఫ్రీగా ఉంటుంది. షర్ట్ తీసేయాలా? తీసేయి. అంత నువ్వు తీయాలా? నువ్వు తీస్తావు, నేను తీయాలా చెప్పు. నువ్వు తీయడం చెప్పు కానీ మరి. ఎందుకు భయం అవుతుంది? అంత బాగుంటుంది. నిజమా? నిజం రాతి బాగుంటుంది. ఎందుకంత సిగ్గుపడుతున్నావు? నేనున్నా కదా, ఏం కాదని చెప్తున్నా కదా. నువ్వు అంటున్నావు ఏం కాదని, కానీ షివర్ అవుతుంది. చూసిన హ్యాండ్ టెస్ట్ షివర్ అవుతుందో అంత సెట్ అవుతుంది. ఓకేనా? నిజమా? నిజం కన్నా తీయి. నువ్వు తీ అంటున్నావు, నాకెందుకు భయపడకలే, ఏం కదా, తీ పర్లేదు. నిజమేనా? ఒక్క 2 minutes ఎందుకో కంఫర్టబుల్గా అనిపిస్తుంది. ఏం చేస్తున్నావు? ఇక్కడ ఎంతమంది తిరుగుతావు? ఏం చూసి ఏం మాట్లాడుతున్నావు? ఏం చూశాను? ఏం చూసినావు ఇప్పుడు? నేను అన్నీ చూసే వచ్చా ఇక్కడికి. ఫ్రెండ్ మాట్లాడతా. ఎంతమంది ఫ్రెండ్స్ ఉంటారు నీకు? ఎంతమంది ఉన్నారు? ఎంతమంది ఫ్రెండ్స్ ఉంటారే? ఏం చూసినావు నువ్వు? ఏం చూసానా? నీ గురించి ఎంతమంది చెప్పినా కూడా ఒక్క మాట కూడా వినలా. ఏం చెప్పిరు? నమ్మినోని మోసం చేస్తాను నువ్వు. ఏం చెప్పిరు అంటున్నా? ఏం చెప్పిరు? ఏం చెప్పారా? నువ్వేం చేస్తున్నావు ఇప్పుడు? ఏం చేసినా నేను? ఏం చేస్తున్నావు? మాట్లాడుతున్నావు? ఏం చేస్తున్నావు? అదే అంటున్నా, ఏం చూసినావు అంటున్నా. చూసా, ఏం చేస్తున్నావు ఇక్కడ? అవును, అయితే ఏంటి? నీకేం తక్కువ చేశానే? ఏంటి మీదికి వస్తున్నావు? మీదకి వచ్చేది ఏంటి? నీకేం తక్కువ చేశా? నీకు డబ్బులు పెట్టలేదా? సుఖాన్ని ఇవ్వలేదా? నీకేం చేశా? నీకేం తక్కువ చేశాను? ఇక్కడ ఇప్పుడు నేను కూడా ఏం చేయలే, నువ్వే చేస్తున్నావు ఇంత రాదంతా. నిన్ను ఎంత నమ్మానో తెలుసా? నేనేం చేయలే ఇక్కడ. ఏం చేయబడింది? నా కళ్ళతో చూసా. ఏం చూసినావు? మరి ఇప్పుడు ఇద్దరు లేరా మీరు ఇక్కడ? ఎందుకు ఇంత విషయం చేస్తున్నావు? తను నా ఫ్రెండ్, మాట్లాడదామని వచ్చిన నేను. నీ ఫ్రెండ్? ఆయన వయసు నీ వయసు ఏంటి? అబ్బాయిది ఫ్రెండ్స్ కి వయసు కావాలా? వయసు లేదు, పక్క పక్కన కూర్చుంటారా? చేతులు పట్టుకుంటా, షర్ట్ మీద చేస్తా, అలా కూడా ఉన్నారు ఫ్రెండ్స్? అవును. నేను ఎక్కడ చూడలేదు అలాగా. నువ్వు చూడలేదు, చూపెట్టలేదు, అందుకే నేను. అలాగేనా? అలాగే. ఎంతమందిని మోసం చేస్తాను అలాగా? ఏంటి మాట్లాడు. ఎంతమంది నీ గురించి బ్యాటే చెప్పారు తెలుసా? అయినా నేను నమ్మాను నిన్ను. మ్యారేజ్ చేసుకుందామన్నా, అదన్నా ఇదన్నా, ఇలా చేస్తావా? నేనే నిన్ను చేసుకుందాం మీద మోసపడలే, అర్థమైందా? నువ్వు పెద్ద లేఖదారులాగా ఉన్నావు కదా. నేను నీ మీద మోసపడలే, నువ్వు నా వెనక పడ్డావు. ఫస్ట్ నేను మోసపడ్డానా? నువ్వు నా వెనక తిరిగావు. అస్సలు నువ్వు చేసుకుందాం అన్నావు. మీ అబ్బాయిని కూడా బాగా చూసుకుంటాను అది ఇది అన్నావు. నా కొడుకుని ఇవాళ వచ్చేకి ఇలా చేస్తావా? బతుకు పుట్టిందని నేను ఎట్లా చూసుకుంటా? ఎవరితో పుడితే అది నీకు ముందు తెలీదా? నువ్వు ఎలా చేసుకుంటానన్నా? ఎలా చేసుకుంటానన్నా మ్యారేజ్? ఎలా చేసుకుంటానన్నా? ఇంత బజార్దానం అనుకోలేదు కదా నేను. ఏం మాట్లాడుతున్నావు? ఏం మాట్లాడేది? కళ్ళతో చూసా 100 మంది నీ గురించి చెప్పారు. చెప్తారు. అయినా నీ ఎప్పుడు నేను తప్పుగా ఆలోచించలేదు. అది నీ నమ్మకం. మరి నమ్మిన అలా మోసం చేస్తాను. మోసం చేస్తావా? నేను ఎంబడి పడి
నువ్వు నాకు కావాలని, నువ్వు లేకపోతే నీ బ్రతకలేనని నీ ఎంబడి పడి నీ మోసం చేయలేదు. వల్ల పెళ్లి చేసుకున్న వాళ్ళ నువ్వు నా వెనక నువ్వు అనలేదా పెళ్లి చేసుకుందాం అనలేదా? కావాలి నువ్వు అన్నాకే నేను అన్నా, నువ్వు అన్నాకే నేను అన్నా. నేను ఏ రోజు నిన్ను వాడుకొని వదిలేద్దాం అనుకున్నా, నువ్వు వాడుకొని వదిలేద్దాం అనుకున్నా, నువ్వు వాడుకొని వదిలేద్దాం అనుకున్నా, నీతో పాటు కలిసి ఉన్నా, మ్యారేజ్ చేసుకుందాం అనుకున్నా, నిన్ను వాడుకుందామా, నీకు జీతం ఇచ్చింది నాకు ఉన్నది అనుకున్నా. నేనేం చెప్తున్నా, నిన్ను మ్యారేజ్ చేసుకుందామని నేను అనుకోలే, ఇప్పుడు చెప్తున్నా వాడుకొని వదిలేద్దాం అనుకున్నా. అది ముందు చెప్పొచ్చు కదా నువ్వు, చెప్పను. అది ముందు చెప్పొచ్చు కదా, వెనక తిరిగినోగా తప్పలేదు నాది, నీదే తప్పది. అది ముందు చెప్పొచ్చు కదా, వెనక తిరిగినోగా తప్పలేదు నాది, నీదే తప్పది. నా తప్ప. అందుకనే నీకు డబ్బు ఎన్ని ఇచ్చాను కదా, అందుకని నేను ఇలా ఉన్నా. దానికి నేను ఇచ్చిన సుఖాన్ని సరిపోయింది, దానికి నేను ఇచ్చిన సుఖాన్ని సరిపోయింది. సుఖం ఇచ్చావా? ఓకేనా? నీ ఆ సుఖం కావాలని నేను ఎంతమందికి పోగలనే? నీ కాడికి దేనికి వచ్చా? నేను నమ్మా. ఒకరు నమ్మినప్పుడు నువ్వు ఒకరు మోసం చేయకూడదు, అది గుర్తుంచుకో ఎప్పుడైనా సరే. ఎంతమంది మోసం చేస్తుంటా అంతకుముందు? చేస్తా, అది నా ఇష్టం. మోసపోయేటోడు తప్పు నాది కాదు కదా. ఆ జీవితాలు నాశనం చేయ మాకు జనాలు, అర్థమైందా? నేను ఎవడెనక పడను, వాడు నా వెనక ఆడన పడితే అని సంఖ నాకు ఇస్తావు. అవును మరి. ఆడన పడితే అని సంఖ నాకు ఇస్తావు. అవును మరి. మరి పెళ్లి చేసుకుందాం ఎందుకు చెప్పాను? నాకు నువ్వు నా వెనక పడ్డావు కూడా చెప్పినా నీకు అర్థమవుతుందా? పట్టమైంది. పడినప్పుడు నాకు అలా కాదు, ఓళ్ళు సుఖం ఇస్తా అంతవరకే, డబ్బు అంతవరకేను. మరి పెళ్లి చేసుకుందాం ఎన్ని ఎందుకు చెప్పా? నువ్వు చెప్పినావు, సరే ఉన్న రోజులు ఉందాంలే అనుకున్నా అంతే. అంటే ఎమ్మట ఇంకోడా వీడు కాకపోతే ఇంకోడు ఎంతమంది అని వెళ్తావా? అంతే వెళ్తాము. నీ క్యారెక్టర్ కానీ ఒకటి లేదా నీకు? లేదు. నీ క్యారెక్టర్ కానీ ఒకటి లేదా నీకు? లేదు. అసలు సిగ్గుండాలి కొద్దిగానే నీకు. అసలు అలా మాట్లాడతావండి. దేనికి కొడతాండి? నిన్ను నా పిల్లలు అనుకున్నా. అలాంటి నేను తాళి కట్టబడింది, మన ఇద్దరు కలిసినప్పుడు మొగుడు పిల్లలనుకున్నావు. ఏం మాట్లాడుతున్నావు? తాళి కట్టినావు నాకేమన్నా? తాళి కట్టపోతే? అవును మరి, తాళి కడితేనే మొగుడు అంటారు. మన ఇద్దరు కలిసి ఉన్నావా లేదా? ఇప్పుడు వీడితో కలిసి నా విన్నా మొగడా? ఇప్పుడు వీడితో కలిసి నా విన్నా మొగడా? ఇయ్యాలని నా కళ్ళు తీర్చుకున్నా. ఇంత మాది దానివే నువ్వు. మంచి పని చేసినావు ఇప్పటికైనా, చాలా మంచి పని. మంచి పని. అసలు నువ్వు నా జీవితంలో రాకపోతే బాగుండేది కదా. నేను వచ్చినా నీ జీవితం నిన్ను కాకుండా ఇంకో వేరే రోజు చేసుకున్నావు కదా. ఎవరు దొరికినా ఇంకా అసలు నువ్వు చేసుకోవడం చాలా మంచిదైంది ఈ రోజు కదా. ఇయ్యాలైనా నా కళ్ళు నేను తెలుసుకున్నా. అవును కదా. ఇన్ని రోజులు మూసిపోయి ఎవరైతే చెప్పినా సరే ఎవరు దొరకదా? ఈ అమ్మ నువ్వు బజార్ దాని అది కాదు. మరి ఏం నువ్వు చేసేది? ఇంకా నేను కానీ మ్యారేజ్ కానీ చేసుకుని ఉంటే ఈ పాటికి నేను బయట కాపలా కాయాల్సి వచ్చేది ఎవడైనా వచ్చినప్పుడు. ఇంకా నేను కానీ మ్యారేజ్ కానీ చేసుకుని ఉంటే ఈ పాటికి నేను బయట కాపలా కాయాల్సి వచ్చేది ఎవడైనా వచ్చినప్పుడు. ఆగనా, అది బెస్ట్ ఏంది? నేను బెస్ట్ అంటే నేను పెళ్లి చేసుకుని బయట కాపలా కాయాలా నీ మొగుడు? అంటే నువ్వు రోజు అందరితో గడుపుతుంటే మీ వాళ్ళు బయట కాపలా కాయాలా? నువ్వేంట్రా వాడికి సపోర్ట్ చేస్తున్నావు? వాడికి సపోర్ట్ చేస్తున్నా, నీకు అర్థం కావట్లేదు. నీకోసం కదా. అసలు నేను పిలిచినందుకు నువ్వు వచ్చినావు. ఆ ఏం చేయండి తెలుసా? వాళ్ళ అబ్బాయి నీకు తెలుసుగా, వాళ్ళ అబ్బాయి ఎవరో, వాళ్ళ అబ్బాయి నీ మీద టెస్ట్ చేయమంటే లాయల్టీ టెస్ట్ చేసినావు. ఇక్కడ ఇప్పుడు మీరు ఇద్దరు కలిసి ప్లాన్ చేసి నన్ను ఇక్కడికి రప్పించిన ప్లాన్ చేసినా మరి నువ్వేందో బయట పడద్దా? నువ్వు ఎట్లా వాళ్ళని మోసం చేస్తున్నావు తెలియదా? వాళ్ళ ఇంట్లో ఏం చేస్తున్నావు? డబ్బు కోసం వాళ్ళ ఇంట తిరిగినావు. వేరే వస్తే వేరే ఇంట పోతా అంటున్నావుగా. అంటే ఒకరితో ఉండడం రాదా మీకు? వీళ్ళు చెప్పినా కూడా నేను నమ్మలేదే. వీళ్ళు చెప్పినా కూడా నేను నమ్మలా. ప్రూఫ్ చూపిస్తానన్నారు. ప్రూఫ్ చూపిస్తే నువ్వు రెడీ హండ్రెడ్గా దొరికావు. అదే లేకపోతే ఈ పాటి నేను పెళ్లి చేసుకుని ఉంటే నా జీవితం నాశనం అయ్యేదిగా. నా కొడుకు రోడ్డు మీద పడేవాడు. నువ్వు దీనికోసం నాకు మెసేజ్ చేసి ఇట్లా మాటలు కలిపి ఇక్కడ. అవును మరి నువ్వేందో బయటపడద్దా? నువ్వు వాళ్ళ మనీ కోసం అని వాళ్ళ ఇంట్లో ఉంటున్నావు. ఇప్పుడు నీకు సుఖం కావాలని ఇంటికి వచ్చినావు. రేపు ఎవరైనా ఏదైనా కావాలంటే వాళ్ళ దగ్గర వెళ్ళిపోతావా? అది నా ఇష్టం కదా. అది నా ఇష్టం కదా. నీ ఇష్టమైంది ఉంటే ఒకరితో ఉండాలి. అందరినీ మోసం చేసుకుంటే వాళ్ళేమవుతారు? అది నా ఇష్టం, ఎవరికి సంబంధం లేదు అసలు. ఇంతనా సిగ్గుండాలి మా అంటే అవసరం వస్తే ఏ అవసరం ఉంటే వాళ్ళు బజార్లన్నీ చంపేయాలన్నా. నీకు తెలీదు అలా బజార్ చంపేయాలి. నీకు తెలీదు అసలు. అర్థమైందా? మాట్లాడదాం కొట్టని కొట్టద్దాన్ని దీని తావదేమని తెలిసి వచ్చింది. ఎంతమంది అవసరమైతే నీ ఒక్క నాశనం అయిపోతే ఎంతమంది బతుకుతారు? ఇలాంటి ఎంతమందిని మోసం చేసిన తర్వాత గొడవ చేయకుండా మాట్లాడడానికి వచ్చినాం. మాట్లాడదాం. నువ్వు ఇట్లా చేయడం తప్ప నీకు అవసరం ఉంటే మన మనీ కావాలంటే ఏదైనా పని చేసుకొని బ్రతకాలి. కానీ ఇట్లా వేరే వాళ్ళని మోసం చేసుకుని బ్రతుకు ఏమొస్తుంది? డబ్బు కావాలంటే నేను ఇస్తాను కదా. డబ్బు కావాలని నేను ఇస్తా కదా. డబ్బులు కావాలని నేను ఇస్తా కదా. ఏం పెడతా? ఏమని పెడతా? ఎంతమంది డ్రామాలా? నీ అంత మహానాటి ఎక్కడ చూడలేదు నేను. అరే ఆగ నువ్వు మాట్లాడడానికి పోదాం. ఎందుకు మాట్లాడటానికి కదన్నా, దాన్ని చంపుదాం.
నువ్వెవరిని చంపనీకి? ఆ. నేనే మీ ఇద్దరి మీద కేసు పెట్టా, అర్థమవుతుందా? ఈ అమ్మ నాతో తిరిగినప్పుడు నీకేమైంది నాకు అర్థం కాదు. మీ ఇద్దరి మీద పెడితే అసలు ఏమనుకుంటున్నారు మీరు? పెడతా? చూడు మీ సంగతి. ఏం పెడతా ఆగనే దాన్ని చంపుదాం. ఎట్లా వేస్తుందని తెలిసింది కదా, ఆమె గురించి చెప్తా నువ్వు వేస్ట్ కదన్నా, ఎంతమంది చెప్పినా కూడా నేను దాన్ని నమ్మలేదన్నా. ఎందుకంటే దాని మూలంగా నా కళ్ళు మూసుకుపోయి నేను ఏం చేస్తున్నా కూడా తెలియలేదు. ఎంతమంది ఏం చెప్పినా కూడా ఏం లేదన్న. అది నమ్మించి ఎంత మోసం చేసిందంటే అవునా, దాన్ని చేసుకుందాం అనుకున్నాను అన్న. అలాంటి వాళ్ళు అలాంటిది కూడా అంత మోసం చేసిద్దానా? అలాంటి వాళ్ళు అట్లనే చేస్తారు. వాళ్ళకి కావాల్సింది వాళ్ళు తీసుకొని వాళ్ళు వెళ్ళిపోతారు అన్న. ఇప్పుడు నువ్వు మ్యారేజ్ చేసుకోలేదు కాబట్టి ఫీల్ అయిపోతున్నావు. ఒకవేళ మ్యారేజ్ చేసుకుని ఉంటే ఆమె ఎట్లాంటిది తెలిసింది కదా. ఇప్పుడు నువ్వు ఆమె గురించి నువ్వు ఆలోచించడం కూడా వేస్ట్. ఆమెను ఏదో లవ్ చేసినా తీసుకొచ్చింది మంచి అమ్మాయి అనుకుంటున్నావు నువ్వు, కానీ ఇక అందరు ఇట్లనే బయటపడతారా? నువ్వు పెళ్లి చేసుకోవాలనుకుంటే తెలిసిన వాళ్ళలో పెళ్లి చేసుకో. ఎవరో తెలియని వాళ్ళని తీసుకొచ్చి ఇంట్లో పెడితే ఎట్లుంటుంది? ఇప్పుడు నువ్వు మోసం చేసిద్దని అనుకోలేదన్న. ఇప్పుడు అవంతా ఆలోచించకు. ఇప్పుడైతే నువ్వు రిలైజ్ అయినావు కదా. ఇప్పుడు నువ్వు నీ కెరియర్ అంటే ఇప్పుడు నువ్వు ఆల్రెడీ ఒక అబ్బాయి ఉన్నాడు, తన లైఫ్ గురించి ఆలోచించు, తన కెరియర్ బిల్డ్ చేయడానికి ఆలోచించు నువ్వు. నీకు ఎందుకంటే నీకు అబ్బాయి ఉంది కదా, తన లైఫ్ కూడా ఆలోచించాను నువ్వు. కరెక్టే అన్న, నేను చాలా దాని గురించి ఆలోచించి ఓకే అన్న అని. చాలా థ్యాంక్స్ అన్న, మీరు నా కోసం ఇప్పుడు చూపించి దాన్ని వెళ్ళి ఇక ఏం చేయకు. నువ్వు ఫస్ట్ మీ అబ్బాయికి వెళ్ళి ఇవంతా జరిగింది చెప్పేసి నీ లైఫ్ నేను చూసుకుంటారా, నాకు ఈ పెళ్లి గురించి అవసరం లేదు, ఇక నీ లైఫ్ గురించి ఆలోచిస్తాను చెప్పేసి తనకైతే ఒక సపోర్ట్ ఇవ్వు. నువ్వే కదా ఇప్పుడు మీ పెళ్ళం పోయింది, నువ్వు సపోర్ట్ ఇవ్వాల్సింది మీ అబ్బాయికే. నీ గురించి ఆలోచించిన తర్వాత నీ అబ్బాయి గురించి అయితే ఆలోచించు, సరేనా? మొత్తం మా లైఫ్ గురించి ఆలోచించు. ఓకే. సో గైస్, వీడియో అయితే కంప్లీట్గా చూసారు కదా గైస్. ఈశ్వర్ వాళ్ళ ఫాదర్కి అయితే కొంచెం సపోర్టివ్గా మాట్లాడైతే ఇంటికి పంపించడం జరిగింది. సో ఇలాంటివి మన చుట్టుపక్కల చాలా జరుగుతుంటాయి గైస్. ఇలా పెళ్లి కాకుండానే ఇంట్లో తీసుకొచ్చి పెట్టడం అనేది రాంగ్, అది కరెక్ట్ కాదు. అండ్ ఏదున్నా ఒక 10 మంది ముందు పెళ్లి చేసుకొని తీసుకొచ్చి ఇంట్లో పెట్టడం అనేది కరెక్ట్. ఎందుకంటే ఇలా ఎవరు ఎలా ఉంటారనేది తెలియదు గైస్. మనకి తెలియని వాళ్ళని కూడా తీసుకొచ్చి ఇంట్లో పెట్టడం అనేది అసలు అది ఎంత కూడా కరెక్టే కాదు. సో ఇలా మోసపోవద్దని నేను చెప్దాం అనుకుంటున్నాను గైస్. అండ్ వీడియో నచ్చితే అయితే లైక్ చేయండి అండ్ మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి.